ఇక బడ్జెట్ కు సంబంధించి ఎకనామిస్ట్ అంది సత్యం గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం గారు, బడ్జెట్ పై ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ రిలీఫ్ దక్కిందని అంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ కీలకమైనటువంటి రంగాల్ని ప్రైవేటీకరణకు ప్రతిపాదించింది నిర్మలా సీతారామన్. మనం కొన్ని ప్రోగ్రామ్స్ పాజిటివ్ ఉన్నప్పటికీ కీలకమైనటువంటి అంశాలు ఎల్ఐసిలో 100% ఎఫ్డిఐలకు అనుమతి ఇచ్చింది. అంటే పూర్తిగా ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసినట్లే. గతంలో 75% అనుమతి ఇచ్చింది, కానీ ఇప్పుడు 100% అనుమతి ఇచ్చింది. తర్వాత అట్లాగే విద్యుత్ సంస్కరణ చేస్తామంటున్నారు. అట్లాగే విద్యుత్ సంస్కరణలో అమలు చేస్తే రాష్ట్రాలకు 0.5% ఇవాళ ఉన్నటువంటి కోశ లోటుని అనుమతిస్తాం, ఎక్కువ చేస్తాం. ఇప్పటి వరకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం 3% ఉంది. 3.5% అమలు చేసిన వాటికి ఇస్తాం అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే గతంలో కేసీఆర్ మీద కూడా ఇదే ప్రపోజల్ చేశారు, కానీ కేసీఆర్ రిజెక్ట్ చేశాడు. విద్యుత్ శక్తి మీటర్లు రైతులకు పెట్టాలనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి కీలకమైన ప్రపోజల్. ఇప్పుడు కూడా డైరెక్ట్ చెప్పకుండా 0.5 అనుమతిస్తామంటే అర్థం 8,000 కోట్లు అదనంగా అప్పులు ఇస్తామని అర్థం. అదనంగా 8,000 కోట్ల అప్పులు విద్యుత్ సంస్కరణలు తెస్తే ఇస్తాం అంటున్నారు. అంటే వ్యవసాయానికి మీటర్లు పెట్టే దాని అర్థం. కాబట్టి విద్యుత్ సంస్కరణలు కూడా విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఒక ప్రతిపాదన. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి మిగతా సెక్టర్స్ లో కూడా ఇవాళ ఈ వెహికల్స్ కానీ మిగతా వాటికి కానీ తర్వాత ఈవీఎస్ కానీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ వీటన్నిటికి కూడా ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చి వాటిని మనం ఆర్టీసీలో కానీ ఇతర కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక భాగం. రెండోది పాజిటివ్ ఆలోచిస్తే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో కన్సెషన్స్ ఇవ్వటం అనేది మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 7% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అనుకున్నది 6.4% పడిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా 6.3% ఉండొచ్చు మినిమం అని అంచనా వేసింది. కాబట్టి అది సాధ్యం కావటానికి కొనుగోలు శక్తి పెంచడానికి ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ లో తేడా తీసుకొచ్చింది. ఒక్కొక్క వ్యక్తికి సుమారు 70,000 నుంచి 1,00,000 మధ్య అది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది స్లాబ్స్ ని బట్టి. అదొకటి. మధ్యతరగతి ఉద్యోగ రీత్యా కాదు, ఈ గతంలో అనేక సార్లు ఉద్యోగస్తులు అడిగినా రిబేట్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఇండస్ట్రియల్ సెక్టర్, కార్పొరేట్ సెక్టర్, ఆర్బీఐ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కు డిమాండ్ లేక, వస్తువులకు డిమాండ్ లేక, వస్తుత్పత్తులకు డిమాండ్ లేక దరిదాపు ఎదుగుదల లేనటువంటి పరిస్థితి ఉంది, రెసెషన్ పోయింది. దాంతో ఇవాళ అందరు కలిసి డిమాండ్ చేయడంతో ఆ మేరకు రెమిషన్స్ ఇవ్వగలిగారు. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు 5 కోట్ల నుంచి 10 కోట్ల రుణానికి పెంచడం, అట్లాగే స్టార్టప్లకు కూడా 10 కోట్ల నుంచి 20 కోట్ల పెంచడం, ఇవన్నీ పాజిటివ్ స్టెప్స్. ఎందుకంటే ఇవాళ ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 45% ఉంది. అట్లాగే స్టార్టప్స్ అనేది న్యూ టెక్నాలజీని యూజ్ చేసుకోవటానికి కొత్తగా ఇన్వెన్షన్స్ కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ పాజిటివ్ స్టెప్స్. కాబట్టి అట్లాగే అర్బన్ హౌసింగ్ కూడా పెంచుతామంటున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ తోట డైరెక్టా ఇటువంటి అన్ని పాజిటివ్ స్టెప్స్ ఉన్నాయి. కానీ ఈ పాజిటివ్ స్టెప్స్ అన్ని కూడా ఇవాళ పడిపై పోతలు లెక్క అవుపడుతున్నాయి. ఎందుకంటే మనకు అవుపడేటువంటి సంక్షేమ వ్యయాలన్నీ ప్రత్యక్షంగా అవుపడతాయి. కానీ పాలసీ విధానాలు మాత్రం మరి ఇతరులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మరి ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ గురించి ఏం చెప్పలేదు, కార్పొరేట్ల ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏం చెప్పలేదు. మా గత బడ్జెట్ అంచనాలు చూస్తే 3% కార్పొరేట్ ట్యాక్స్ విస్తరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ 11% విస్తరించింది. కాబట్టి మధ్యతరగతి ప్రజలు ఖచ్చితంగా అకౌంటబుల్ అన్ని పే చేస్తున్నారు. వాళ్ళ మీద అటువంటి చెక్కింగ్ మిషన్ ఉంది. కానీ మిగతా వాళ్ళన్నిటికీ కూడా ఎగ్జామ్షన్స్ ఇస్తూ గతంలో పొందారు. ఇక ఓవరాల్ బడ్జెట్ చూస్తే ఇవాళ నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ 25 లక్షల కోట్లు ఉండొచ్చు అన్నది. పోయిన సంవత్సరం బడ్జెట్ కూడా కరెక్ట్ గా 25 లక్షల కోట్లు అంచనా వేసింది. అట్లా ఈ సంవత్సరం ప్రభుత్వ రాబడి 37 లక్షల కోట్లు ఉంటుంది అన్నది, ఇన్క్లూజివ్ వీటి పెట్టి. కాబట్టి పోయిన సంవత్సరం బడ్జెట్ లో కూడా 37.29 అయితే ఈసారి 37.47 అన్నది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. అంటే ప్రభుత్వ రాబడి కానీ ప్రభుత్వ పనులు కానీ గత బడ్జెట్ ఎంత ఉంటాయో ఈ బడ్జెట్ కూడా అంతే ఉంటాయి అన్నది. అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ 4.4 నుంచి 4.8 అన్నది. అంటే గత సంవత్సరంలో ఆ ఫిజికల్ డెఫిసిట్ కు సమానంగా 16.5 లక్షల కోట్లు చూపెట్టింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా 16.5 లేదా 17 లక్షల కోట్లు చూపెడితే సుమారు 50-51 లక్షల కోట్లు మొత్తం వ్యయం ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ ద్రవ్యోల్బణం ఉన్నటువంటి స్థితిలో ఈ బడ్జెట్ మొత్తం అనేది సరిపోదు. తర్వాత ప్రభుత్వం చేసేటువంటి
ఫిజికల్ డెఫిసిట్ కూడా చాలా టాలెంటెడ్ గా, చాలా క్లవర్లీగా మొత్తం ఖర్చు చేయట్లేదు. గత సంవత్సరం 4.9%, దానికి ఈక్వల్ గా 16 లక్షల చిల్లర కోట్లు ఫిజికల్ డెఫిసిట్ అన్నది. అంటే అది మొత్తం ఖర్చు చేస్తే ఆ లోటు ఉంటది. కానీ ఇప్పటికి కూడా నిన్నటి లెక్కల ప్రకారం, ఎకనామిక్ సర్వే ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ 9 లక్షల కోట్లే ఉందన్నది. బడ్జెట్ లో 16 లక్షల కోట్లు ఉంటది అన్నది. అంటే ఇంకో 5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది, చేయదు. కాబట్టి అది 4.4కో 4.3గా తగ్గించే అవకాశం ఉంది. అంటే ప్రజల కోసం ఖర్చు పెట్టి తగ్గించడం వల్ల ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. అందుకే ఇవాళ కూడా ఫిజికల్ డెఫిసిట్ అని ఈ బిట్వీన్ 4.4 to 4.8 అన్నది అక్యురేట్ లెక్క వస్తే అది కూడా ఇవాళ ప్రజల మీద చేసేటువంటి ఖర్చు, ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాలు 3. ఇప్పుడు ఉన్నటువంటి అనుసరిస్తున్నటువంటి విధానంలో ఎగుమతులు పెంచి మన జీడీపీ పెంచుకోవాలి. ఆ అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏం ఎక్కువ చేసి ప్రజల కొనుగోలు శక్తి పెంచి జీడీపీ పెంచుకోవాలి. ఆ ప్రభుత్వం ఏం పెంచేందుకు కూడా సిద్ధం లేదనేది ఇప్పుడు ప్రతిపాదనలు అవుపడుతున్నాయి. కాబట్టి ఇంకొన్నది ఏమిటంటే ప్రజలు చేసే ఖర్చు వాళ్ళ ఆదాయాల నుంచే, అదేం ప్రజలకు ఇచ్చే ఆదాయం కాదు. వాళ్ళు చేసే ఖర్చుల నుంచి మినహాయింపించి వాళ్ళు పెట్టే ఖర్చుని వస్తుత్పత్తుల మీద ఖర్చు పెట్టేయటం, డైవర్షన్ చేసి కొనుగోలు శక్తి పెంచడానికి ఈ ప్రయత్నం చేస్తుంది. మరి వేతన స్థాయి పెంచి, రైతుల ఆదాయ స్థాయిలు పెంచి, ఇవన్నీ పెంచితే కొనుగోలు శక్తి పెరిగి జీడీపీ వాళ్ళు అనుకున్న స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మరి బడ్జెట్ ప్రతిపాదనలు అక్యురేట్ గా మేము ఇదే చేస్తాం అనకుండా కాస్త లూజ్ గా ప్రపోజ్ చేసింది. అందుకని ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్యారలల్ గా కొన్ని కన్సెషన్స్ మధ్యతరగతి ప్రజలకు ఇచ్చి విధానాల ప్రైవేటీకరణకు ముందుకు పెట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అదనంగా రాష్ట్రాలు కోరుతున్నాయి పన్నులని. రాష్ట్ర బడ్జెట్ 23-24 హరీష్ రావు బడ్జెట్ లో 40,000 కోట్ల పన్నుల వాటా వస్తుందంటే 15,000 కోట్లే వచ్చింది. ఈ సంవత్సరం బడ్జెట్ లో, రాష్ట్ర బడ్జెట్ లో 26,000 కోట్ల పన్నుల వాటా వస్తుందన్నారు. రేపు మార్చి కానీ తెలవదు ఎన్ని వచ్చినాయి అనేది. కాబట్టి రాష్ట్రాలకు కూడా పన్నుల వాటాని పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటేమిటంటే గత బడ్జెట్ లాగటే 1.5 లక్షల కోట్లు 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం రాష్ట్రాలకు అన్నది. అంటే తెలంగాణకు కూడా, ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు వడ్డీ లేని రుణాలు లభించవచ్చు. గత బడ్జెట్ లో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చాయి. కాబట్టి ఏదేమైనా మనం ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా వేతన కమిషన్లు డ్యూ ఉన్నాయి. ఆ వేతన కమిషన్ని అమలు చేయించడం, రాష్ట్రాలకు సహాయం చేయించని అమలు చేస్తే కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉంది. తర్వాత అసంఘటిత కార్మికులు దరిదాపు మన ఇప్పుడు బడ్జెట్ చెప్పిన ప్రకారమే 7.5 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉంటారంటున్నారు. అట్లాగే అసంఘటితంలో వీళ్ళందరి కనీస ఆదాయం పెంచాలి. అంటే కనీస వేతన చట్టం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రికమెండేషన్ 18,000 రూపాయలని ఉంది, అమలు చేస్తుంది 11,000. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ న్యూట్రల్ చేస్తే 26,000 ఉండాలి. కాబట్టి 26,000 కనీస వేతన చట్టాలని వివిధ రాష్ట్రాల్లో కేంద్రం కూడా చేసే చట్టాలు అమలు చేస్తే కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రైతులకు కుటుంబానికి 12,000 ఇస్తామన్నారు, 6,000 నుంచి 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000ని ఇంకొంత పెంచి రైతుల ఆదాయం పెంచితే అదొకటి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్ రైతులు ఇప్పటికి కూడా ఎంఎస్పీకి గ్యారంటీ అడుగుతున్నారు. ఈ బడ్జెట్ లో అదేం చెప్పలేదు. గ్యారంటీ లేకపోతే వాళ్ళు తెలంగాణలో గత నెల రోజులుగా మనం చూస్తున్నాం. మిర్చి ధరలు 250 క్వింటాలు, వాళ్ళ 250 రూపాయలు కిలో మిర్చి వ్యాపార చేతుల్లో పోయినాకుంటది. ఇప్పుడు రైతులు కళ్ళాల్లో 120 రూపాయలే లభిస్తుంది. అట్లాగే కందుల రేట్లు పడిపోయినాయి. అట్లాగే వరి ధాన్యం రేటు కూడా 1900 2,000 క్వింటాలు కొన్నారు. ఇప్పుడు రైస్ మిల్ల చేతుల్లో పోయినాక 26,600 అంటున్నారు. ఇట్లా వీటన్నిటి కూడా రైతాంగం ఆదాయం పెంచితే దరిదాపు వ్యవసాయం మీద 60 కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. 45% మంది ఉపాధికి లభిస్తుంది. కాబట్టి వీళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగితే అప్పుడు జీడీపీలో ఒక కదలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ కింది తరగతి, మధ్య తరగతి ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అవ్వటం వల్ల సహజంగానే ప్రైవేట్, గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తులకు రిలీఫ్ ఇచ్చి కొన్ని విలాస వస్తువుల యొక్క డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్ సెక్టర్ కూడా కోరుకుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అయితే ఎకనామిస్టులు ఏమంటున్నారంటే, అదర్ థింకింగ్ చేసే వాళ్ళు ఇది జీడీపీ 6.4% పడిపోయింది అంటున్నారు. 0.5 తగ్గింది, దీనికంతా హైరాణ పడాల్సిన అవసరం లేదు, ఏదో సీక్రెట్ ఉంది, ఇంకా ఎక్కువ పడిపోయి ఉంటుంది, చూపెట్టే లెక్కలు వేరు, పడిపోయింది ఏది ఉంటుంది. లేకపోతే ఇంత దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, ఆర్బీఐ, కార్పొరేట్ సెక్టర్, ప్రభుత్వం ఇంతమంది హైరాణ పడుతున్నారంటే
ఇంకొంత పడిపోయి ఉంటుంది. కాబట్టి వేతన స్థాయి పెంచడం, రైతుల ఆదాయం పెంచడం, వృత్తుల వారి వ్యవస్థలో ఉండేటువంటి ఆదాయాలు పెంచడం ద్వారానే కొనుగోలు శక్తి పెరుగుతుంది అనేటువంటిది ఎకనామిస్టుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లా ఆలోచిస్తే అప్పుడు బడ్జెట్ ప్రతిపాదనలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కీ సెక్టర్స్ అట్లాగే ప్రభుత్వ సెక్టార్ కూడా అమ్ముతాం 25,000 కోట్లు సమీకరిస్తాం అంటున్నారు. అట్లా కూడా ఎప్పుడో అరుణ్ శౌరి ఉన్నప్పుడు దానికి ఒక శాఖే పెట్టారు డిజిన్వెస్ట్మెంట్. ఇప్పుడు కూడా అది 25,000 కోట్ల డిజిన్వెస్ట్ చేస్తా అంటున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా విధానపరంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత బ్యాంకింగ్ కూడా ఎన్పిఏ అసెట్స్ కొంత శాతం తగ్గినాయి, దాన్ని కూడా కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ప్రజల దగ్గర వ్యవసాయ రంగానికి ఇవాళ గత ఇన్క్లూడింగ్ కరోనా పీరియడ్ నుంచి ఇప్పటి వరకు మన జీడిపిని రక్షించింది వ్యవసాయ రంగమే. మిగతా రెండు రంగాలు ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ డోల్ రమ్స్ ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ విత్ 4% గ్రోత్ తోటి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇవాళ కూడా అదే గ్రోత్ ఉంది. కాబట్టి మరి ఈ బడ్జెట్ లో ప్రతిపాదన చేశారు. ఒక 100 జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో 10, కొన్ని ఛానల్స్ 10 అని వస్తుంది, కొన్ని జిల్లాల్లో 100 అని వస్తుంది. 100 జిల్లాల్లో ఇవాళ ప్రత్యేకంగా వ్యవసాయం మీద ధాన్యదాన కేంద్రంగా ఒక తీర్చిదిద్దుతా ఉంటున్నారు. అందులో విత్తనాల హైబ్రిడేషన్ ద్వారా తీర్చిదిద్దుతా ఉంటున్నారు. అది కనుక కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేస్తే ఇంకా హైబ్రిడేషన్ ఉంటే రైతుల ఉత్పత్తి పెరిగే, ఆదాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి గతంలో కూడా కొత్తగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 7 జిల్లాల్లో పెట్టారు. ఆ తర్వాత 100 జిల్లాలకు విస్తరించారు. అప్పుడు IADP అని ఉండేవాళ్ళు, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉండేది. అట్లాగే ఇప్పుడు కూడా 100 జిల్లాలను అనౌన్స్ చేశారు. అది కనుక పెట్టి ఉత్పత్తి చేస్తే ఇంకా హైబ్రిడేషన్ తీసుకొస్తే రైతుల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా MSPకి గ్యారంటీ ఇవ్వకుండా రైతులకు ప్రొటెక్షన్ లేదు. అక్కడ కోల్పోయినటువంటి ఆదాయం ఎన్ని రిబేట్స్ ఇచ్చినా రైతులు రీగెయిన్ కాలేకపోతారు. కాబట్టి దాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం APC ఉంటుంది, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్, దాని రికమెండేషన్ ఆధారంగా MSP కేటాయిస్తూ ఉంటారు, నిర్ణయిస్తూ ఉంటారు. దాన్ని ప్రోగ్రెసివ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది.